నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 110. ఇంకా కథలోకి వెళ్తే, మేఘ, మా ఆయన షెడ్యూల్స్ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. షూటింగ్ ఎక్కడ జరుగుతుందో టైమింగ్స్తో సహా. అండ్ కాశ్మీర్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. నా డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను. ఈ విషయం ఆ విశ్వాకు చెప్పకు. రేపు మీ మాజీ బాస్ బర్త్డే, సో నేను వెళ్ళి సర్ప్రైజ్ చేస్తానంది కృతి. తప్పకుండా మేడం అంటూ మేఘ ఫోన్ తీసి రిషి షెడ్యూల్స్ మొత్తం చెప్పింది. కృతి మొత్తం బ్రెయిన్లో నోట్ చేసుకుంది. కృతి మేఘతో, సరే మేఘ, నువ్వు ఫ్లైట్ సంగతి చూడు, నేను విశ్వా సంగతి చూస్తానని హాల్లోకి వచ్చింది. విశ్వా తను చూసి లేచి నుంచున్నాడు. విశ్వా, నువ్వు వెయిట్ చేయి అని కృతి అంటుండగా కృతికి కాల్ వచ్చింది ఫ్రమ్ రిషి. కృతి లిఫ్ట్ చేసి కిచెన్లోకి వెళ్ళింది. ఏం చేస్తాం, హాల్లో విశ్వాసం, బెడ్రూమ్లో సుప్పు బేబీ, బాల్కనీలో ఫుడ్డీ పాప ఉన్నారు కదా మరి. కృతి ఫోన్ లిఫ్ట్ చేయగానే, చిన్ను, విశ్వ వచ్చాడా అని అడిగాడు రిషి. కృతి నో ఆన్సర్. బుడ్డోడా, నిన్నే బే అన్నాడు. రిషి వాయిస్ వింటూనే ఉంది కృతి. హలో చెఫ్ పాప, వింటున్నావా అన్నాడు రిషి. కృతి తన ఆనందాన్ని లోపలే దాచి పైకి మాత్రం నార్మల్గా వింటున్నానంది. మరి ఉమ్మానో అనాలి కదా అన్నాడు రిషి. రిషి అంటూ స్వీట్గా పిలిచింది కృతి. ఓయ్ ఏంటి అన్నాడు హస్కీగా రిషి. ఐ హేట్ యూ అంది కృతి. బట్ ఐ లవ్ యూ అంటూ ముద్దు పెట్టాడు రిషి. ఇంకోసారి అంది కృతి. రిషి మళ్ళీ ముద్దు పెట్టాడు. మరోసారి అంది. రిషి కంటిన్యూగా ముద్దులు పెట్టి, ఏమైందే నీకు అని అడిగాడు రిషి. నాకేం కాలేదు, కాకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా అంది కృతి. సరే కానీ ఇప్పుడు నువ్వు నార్మల్ అయ్యావుగా అని అడిగాడు రిషి. అయ్యాను అంటూ రిషి అంటూ మళ్ళీ స్వీట్గా పిలిచింది. నీకేదో అయ్యింది ఇవాళ, నీతో మాట్లాడుతుంటే నాకేదో అయ్యేలా ఉంది. సరే, ఇంతకీ విశ్వ వచ్చాడా లేడా అని అడిగాడు. వచ్చాడు. అయితే పాపం చిన్ను, తన తప్పేం లేదు. నీ పియ్యే కదా ఎంతైనా, ఈసారికి మాఫ్ చేసి తిరిగి జాబ్లో చేర్చుకోవే. అయ్యో మొగుడా, నీకు తెలుసు కదా నా పిఏ పోస్ట్ ఖాళీగా లేదని. ఊరుకో బుడ్డడా, ఆ ఫుడ్డీ పాప నేను కాబట్టి కంట్రోల్ చేశాను. తనకి తిండి మీద ఉన్న ధ్యాస పని మీద ఉండదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నాడు రిషి. చూచు, ఆ విషయం గురించి చెప్పడానికేనా ఫోన్ చేశావు అని అడిగింది. మరేం చేయను, నువ్వు మేఘాన్ని పక్కకు తీసుకెళ్ళి ఏవో చెప్తున్నావని తన హాల్లో వదిలేశారని మెసేజ్ చేశాడు అన్నాడు రిషి. చేశాడు, నాకు తెలుసు. అయినా నువ్వు వచ్చాక చూద్దాంలే. సరే, నాకు డౌట్ వచ్చింది. సార్, రిషి సార్, కొంచెం తీరుస్తారా అంది కృతి. తీరిస్తే నాకేంటి అని అడిగాడు రిషి. నువ్వేదడిగినా కాదన్నంది కృతి. సరే అడుగు అన్నాడు రిషి. ప్రీతికి పెళ్ళయిందా అని అడిగింది. కన్ఫామ్, దీనికి అన్నీ తెలిసిపోయాయి అనుకుని, ఏమో నాకేం తెలుసు అన్నాడు. చా, నమ్మే నిజాలు మాట్లాడుకుందామా అంది. నమ్మే నిజాల కన్నా ఒక్కోసారి అబద్ధాలే అందంగా ఉంటాయన్నాడు. రిషి ప్లీజ్ చెప్పు అంటూ ముద్దుగా అడిగింది. అయ్యింది అన్నాడు రిషి. ఎవరితో అని అడిగింది. ఎవడో గన్నాయిగాడు, ఎవడైనా కానీ తను యూకేలో సెటిల్ అయిందన్నాడు. మరి ఇండియా ఎందుకు వచ్చింది, మా అక్క వాళ్ళ డాడీని ఎందుకు కలిసింది, అండ్ తను నీ కార్లో ఎందుకు వెళ్ళింది అని అడిగింది కృతి. ఓయ్ చెఫాపా, కాస్త తట్టుకో, మరి ఇన్ని క్వశ్చన్సా అని అడిగాడు రిషి. నీకన్నీ తెలుసు, ఆ విషయం నాకు తెలుసని నీకు అర్థమైంది. ఇంకా ఫోజులు కొట్టకుండా విషయానికి రా అంది. సరే, నేను విషయానికి వస్తాను, నువ్వు ప్రాజెక్ట్ వర్క్కి రెడీగా ఉండు అన్నాడు రిషి. బాబు, నువ్వు తీర్చాల్సిన బాకీలు చాలా ఉన్నాయి, అవయ్యాకే ప్రాజెక్ట్ అంది కృతి. నువ్వు నా కారు గురించి ఎంక్వైరీ చేశావు. ఇక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే, నేను కూడా డీటెయిల్స్ తీసుకున్నాను. అందులోనూ నా కారు నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియదని నేను అంటే ఒకరోజు నమ్ముతారు. అదే మాట నేను రెండో రోజు కూడా అంటే నన్ను వెదవ కింద జమ కడతారు. అందుకే నేను ఆ రోజే ఆరా తీశాను. తను ఏదో పని మీద ఇండియా వచ్చింది,
అంతేకాదు తన హస్బెండ్ ఉమనైజర్. ఆ విషయం ప్రొడ్యూసర్ పాప తెలుసుకునేటప్పటికి లేట్ అయింది. అది పక్కన పెడితే ఏం జరిగిందో నాకు తెలియదు. కట్ చేస్తే ప్రీతి మా కిషోర్ అంకుల్ని మళ్ళీ కలిసింది చాలా సంవత్సరాల తర్వాత. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో కానీ ప్రొడ్యూసర్ పాప మా అమ్మని ట్రాప్ చేసి తన కారులో కావాలని నీకు కనపడింది. ఇక రిషి వాళ్ళ అమ్మ గురించి తర్వాత తెలుసుకుందాం. ఆ విషయం నాకు తెలిసి ప్రొడ్యూసర్ పాపను కలవడం, నా స్టైల్లో వాయి తీయడం జరిగాయి. చాలా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగాడు రిషి. చాలా అంటే చాలా ఉన్నాయి అంది కృతి. సరే, అవన్నీ ఫోన్లో చెప్పేవి కావు, వచ్చినప్పుడు చెప్తానన్నాడు రిషి. సరే, విశ్వాసంగతి కూడా అప్పుడే చెప్తాను, ఉంటాను, బై బాయ్ అంటూ కాల్ కట్ చేసింది కృతి. నాకెక్కడో కొడుతోంది. బుడ్డోడికి ఆనందమైన కోపమైనా వెంటనే చూపించకపోతే తోచదే. తింగరి డార్లింగ్ ఏం చేస్తుందో ఏంటో అనుకుంటూ కృతి ఫోటో మీద ముద్దు పెట్టాడు రిషి. కృతి విశ్వాతో, సరే మీ సార్ వచ్చే వరకు నువ్వు మేఘాకి హెల్ప్ చేయి, కుదిరితే తనకు అసిస్టెంట్గా ఉండండి. మేడం అంటూ నోరు తెచ్చాడు విశ్వ మాట విని. మేఘా వచ్చి మేడం డన్ అంటూ తమ్ చూపించింది. థ్యాంక్ యూ మేఘా, నువ్వు విశ్వాతో వెళ్ళు, తను ట్రైనింగ్ ఇస్తాడు, జాగ్రత్తగా నేర్చేసుకో అంది కృతి. ఓకే మేడం, మీకు మెసేజ్ వస్తుందని బయటికి వెళ్ళింది మేఘ. ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్న మన పిఏ బాబుతో వెళ్ళు అంటూ చేయి బయటకు చూపించింది కృతి. విశ్వ ఫాస్ట్గా కిందకు వెళ్ళాడు. మేఘ తను ఫాలో అయింది. విశ్వ తన బైక్ తీసి స్టార్ట్ చేసి మేఘ వైపు సీరియస్గా చూశాడు. మేఘ ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేస్తోంది. విశ్వ తన వైపు చూసి, ఓయ్ పిండిమరా ఏం చేస్తున్నావు అని అడిగాడు. క్యాబ్ బుక్ చేసుకుంటాను విశ్వాసం అంది మేఘ. కొట్టానంటే ముక్కు మొహం ఏకమవుతాయి, కాల్ మీ విశ్వ అన్నాడు సీరియస్గా విశ్వ. మరి నా పేరు పిండిమరా, కాల్ మీ మేఘమాల ఆర్ మేఘ అంటూ కళ్ళగిరేసింది మేఘ. సరే మేఘమాల గారు, తమరు క్యాబ్ బుక్ చేసుకుని అది వచ్చే వరకు నేను వెయిట్ చేయడం అవ్వని పని. ఇవాళకి నా బైక్ ఎక్కండి అన్నాడు విశ్వ. నేనా, నీ బైకా? నో వే అంది మేఘ. మేడం కోసం నిన్ను భరిస్తున్నానే, లేకపోతే నిన్నెందుకే నా బైక్ ఎక్కమని అడుగుతాను అన్నాడు విశ్వ. అంటే మేడం అంటే భయమా అని అడిగింది మేఘ. నీకు మాత్రం సారంటే భయమేగా అన్నాడు విశ్వ. మేఘకి క్యాబ్స్ రావడం లేదు, బైక్ ఎక్కుదామంటే చులకనవుతానే భయం. అది గమనించిన విశ్వ అందుకే ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్నాడు. వీడొకడు, ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు విశ్వకి. విశ్వ మాట విన్న మేఘ, ఏయ్ ఏంటా భాష, ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో మీ ఇంట్లో నేర్పలేదా అని అడిగింది. దాంతో చుట్టూ చూస్తూ, ఆడపిల్లలా, ఇక్కడ ఎవరూ లేరే అన్నాడు. మేఘ కొరకొరా చూస్తూ బైక్ ఎక్కింది. విశ్వ బైక్ రైస్ చేశాడు. సెలార్ల నుండి బయటకు జర్రమని పైకి తేగానే మేఘ వచ్చి విశ్వ మీద పడింది. దాంతో విశ్వ తన మనసులో దున్నపోతూ అనుకుని, ఓయ్ వెనక్కి జరుగు అన్నాడు చిరాగ్గా. నాకు పెళ్లి కుదిరిందని ముందే చెప్పానంది మేఘ. దానికి దీనికి ఏంటి సంబంధం? కుంప తీసి నువ్వు వచ్చి నాకు తగలగానే నేను నీకు పడిపోతానేమో అనుకుంటున్నావా అంటూ ఇటు చూడు అని బైక్ మిర్రర్ చూపించాడు విశ్వ. మేఘకు అర్థం కాలేదు. ఏంటి అని అడిగింది. అద్దంలో నీ మొహం చూసుకో అంటూ బైక్ ఫాస్ట్ పెంచాడు విశ్వ. కృతి ఫాస్ట్గా హుషారుగా రెడీ అయింది. చిన్న బ్యాగ్ తీసుకుని సుప్రజను లేపింది. సుప్రజ లేచి, అప్పుడే లేపావేంటి అంది నిద్రమత్తుగా. అక్క నేను వెళ్తున్నాను, నువ్వు లేచి డోర్ క్లోజ్ చేసుకో అంది కృతి. సరే అంటూ కృతి వెనకే వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చింది సుప్పు. పాపం నిద్రమత్తులో కృతి చేతిలోని బ్యాగ్ని గాని కృతి ఎంత క్యూట్గా రెడీ అవ్వడం గాని ఏమీ గమనించలేదు సుప్రజ. కృష్ణ లీవ్లో ఉండడంతో తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరింది ఎయిర్పోర్ట్కి. వస్తున్నానేస్తం అందిస్తారే నవజీవితం అనే సాంగ్తో. ఎయిర్పోర్ట్లో కార్ పార్క్ చేసి హడావిడిగా లోపలికి వెళ్ళింది. బోర్డింగ్ పాస్ కోసం వెళ్తూ ఎవరినో గుర్తేసింది. సారీ అంటూ చూసేసరికి ప్రీతి. అంతే, కృతి అది ఎయిర్పోర్ట్ అని గాని చుట్టూ దాన్ని అందరూ చూస్తారని గాని మర్చిపోయి లాగిపెట్టి ప్రీతి చెంప మీద గట్టిగా ఒక్కటిచ్చింది. దాంతో ప్రీతి షాక్గా చూస్తుంటే
ఇది నన్ను నా భర్తని విడదీసినందుకు అంటూ మళ్ళీ ఇంకొకటి ఇచ్చింది. ఇది నాకు నా బేబీని దూరం చేసినందుకు అంది. కొందరు చూస్తూ నెమ్మదిగా దగ్గరకు వస్తుంటే, ఏంటే నా మొగుడు కారెక్కి నా ఎదురుగా వెళ్తే నా కోపం వచ్చి రిషికి డైవర్స్ ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోతాననేగా నీ కన్నింగ్ ప్లాన్? చూడు, ఒకప్పుడు సుకృతిని కాదు నేను. రావే, ఈసారి నా మొగుడి మీద చేయవే, విరిచి అవతల పారేస్తానంటూ ప్రీతిని ఒక్క తోపు తోసి వేలు చూపించి వెళ్ళిపోయింది కృతి. బోర్డింగ్ పాస్ తీసుకుని ఫ్లైట్కి ఇంకా టైం ఉండడంతో వచ్చి కూర్చుంది. తన పక్కనే చూస్తే ప్రీతి. అంతే, కృతికి మెంటల్ లేచింది. అసలు నువ్వు అయిపోయావే, నేను హ్యాపీ మూడ్లో ఉండి నిన్ను వదిలేశానంటూ పైకి లేచి ప్రీతి జుట్టు పట్టుకుంది. ప్రీతి ఏడుస్తూ తన పక్కనే ఉన్న ఒక ఆమె ఒళ్ళో పడుకున్న బేబీని చూపిస్తూ, నీకు చేసిన ద్రోహానికి నాకు శిక్ష పడింది. నా బేబీ తను 1.5 year తనకి మైండ్ ఎదగదని డాక్టర్ నిన్ననే కన్ఫర్మ్ చేశారంది ప్రీతి. కృతి ఇంకా కోపంగానే చూస్తోంది. కృతి, నా అందం ఆస్తి నాకు అహంకారాన్ని పెంచాయి. నేను ఏదడిగినా మా ఇంట్లో వాళ్ళు కాదనరు. రిషిని చూడగా నేను ఫ్లాట్ అయ్యాను. మీ డాడీతో కలిసి మీ ఇద్దరిని విడదీశాను. అయినా రిషి నీడను కూడా తాకలేకపోయాను. రిషి నీకే సొంతం, తన వేలల్లో ఒకడు. నాకు పెళ్ళయ్యి నేను ప్రెగ్నెంట్ అని తెలిసాకే అప్పుడు తెలిసింది నాకు నా హస్బెండ్ ఉమనైజర్ అని. ఎంతో గొడవ పడ్డాను, ఏడ్చాను, అయినా కూడా తను మారలేదు. నేను నెల క్రితం ఇక్కడికి వచ్చాను. ఒకరోజు ఏం జరుగుంటుంది ఆ విషయం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.